Hi there, welcome back to my channel. ఈ వీడియోలో could have plus V3 could have plus V3 should have plus V3 వీటి రెండింటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ రెండింటి మధ్య కొంచెం తేడా ఉంది. అదేంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. You should have phoned me earlier. You should have phoned me earlier. సో అంటే యూ షుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ అర్లియర్ అంటే ఇక్కడ మనం ఫోన్డ్ అంటున్నాం. అంటే ఏంటి? కాల్డ్ అని. అంటే నువ్వు ఫోన్ చేసి ఉండాల్సింది అని చెప్పడానికి ఫోన్ అన్న వర్డ్ ని మనం వర్బ్ గా ఉపయోగిస్తున్నాము. సో నువ్వు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది, లేకపోతే ఫోన్ చేసి ఉండాలి, అది నీ బాధ్యత కదా అని చెప్పేటప్పుడు ఇలా చెప్తాం. కానీ యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ అర్లియర్ అన్నాం అనుకోండి, దానికి మీనింగ్ ఏంటి? యూ కుడ్ హ్యావ్ phoned me earlier. సో earlier అంటే ముందుగా, అంటే ముందే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది అని చెప్పడానికి. ఇక్కడ దీని అర్థం ఏంటి? యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ earlier అంటే అక్కడ పాసిబిలిటీ ఉండే, అంటే పాసిబిలిటీ ఉంది కదా, నువ్వు ఫోన్ చేసి ఉండొచ్చు కదా, ఛాన్స్ ఉన్నింది కదా, ఫోన్ చేసి ఉండొచ్చుగా అని చెప్పాలనుకోండి. నువ్వు ఫోన్ చేసి ఉండొచ్చుగా, ఎందుకంటే నా నంబర్ నీ దగ్గర ఉంది, నేను ఈ టైంలో ఫ్రీగా ఉంటానని తెలుసు. యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ ఎర్లియర్, ముందే నువ్వు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే అంటే ఇక్కడ ఏంటి? దెర్ వాజ్ సమ్ పాసిబిలిటీ, నువ్వు ఫోన్ చేయడానికి కొంచెం పాసిబిలిటీ అయితే ఉన్నింది కదా, ఎందుకు చేయలేదు అని అర్థం. కానీ ఇక్కడ ఏంటి? మనం ఒక రూల్ లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ లాగా, అది నీ బాధ్యత కదా, నువ్వు ఫోన్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ ఎర్లియర్, నువ్వు ఫోన్ చేసి ఉండాల్సింది. ఒక ఆబ్లిగేషన్ లాగా మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ అంటే ఛాన్స్ ఉన్నింది, నువ్వు ఎందుకు చేయలేదు అనేలాగా చెప్తున్నాం. అంటే ఇక్కడ నువ్వు ఫోన్ చేసి ఉండాల్సింది, లేక ఫోన్ చేసి ఉండాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫోన్ చేసి ఉండొచ్చు, నువ్వు పాసిబిలిటీ ఉండేది కానీ నువ్వు చేయలేదు అనే అర్థంతో యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ అంటున్నాం. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యూ కుడ్ హ్యావ్ టాక్డ్ విత్ మీ ఎర్లియర్, నువ్వు ముందే నాతో మాట్లాడాల్సింది. You could have talked with me, నువ్వు నాతో మాట్లాడాల్సింది కదా. అంటే ఇక్కడ మాట్లాడాల్సింది అని కాదు, మాట్లాడిండొచ్చు, పాసిబిలిటీ ఉంది, ఎందుకు మాట్లాడలేదు? యూ కుడ్ హ్యావ్ అంటే ఛాన్స్ ఉన్నింది కానీ నువ్వు యూటిలైజ్ చేసుకోలేదు అని చెప్పడానికి యూ కుడ్ హ్యావ్ టాక్డ్ విత్ మీ అంటే పాసిబిలిటీ ఉన్నింది కానీ నువ్వు మాట్లాడలేదు, అవకాశం ఉన్నింది కానీ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు అని. దీన్నే మనం యూ షుడ్ హ్యావ్ తో చెప్తే యూ షుడ్ హ్యావ్ టాక్డ్ విత్ మీ, ముందే నువ్వు నాతో మాట్లాడాల్సింది, అంటే మాట్లాడి ఉండాలి. అంటే ఇది అది నీ బాధ్యత, నువ్వు చెయ్యాల్సింది అది, కానీ నువ్వు చేయలేదు. యూ షుడ్ హ్యావ్ అంటే మనం ఒక ఆబ్లిగేషన్ ని, ఒక రెస్పాన్సిబిలిటీని తెలపడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇదేంటంటే అవకాశం ఉన్నింది, నువ్వు మాట్లాడిండొచ్చు కానీ నువ్వు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడిండొచ్చు కానీ మాట్లాడలేదు. ఇక్కడ ఏంటి? నువ్వు మాట్లాడి ఉండాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది అని చెప్పడానికి ఇక్కడ ఇలా చెప్తున్నాం అన్నమాట. ఈ రెండింటి మధ్యలో కొంచెమే తేడా, కానీ మనం దీన్ని ఆలోచించి ఉపయోగించాలి. ముందుగానే బయలుదేరాల్సింది, నువ్వు ముందుగానే బయలుదేరాల్సింది. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎర్లియర్ అంటే ఏంటి? ముందుగానే. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్. సో దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత షుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఈ V3 అంటే ఏంటి? వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ని ఉపయోగించాలి. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ ఎర్లియర్. లేదు, నువ్వు ముందుగా వెళ్ళాల్సింది అంటే యూ షుడ్ హ్యావ్ గాన్. యూ షుడ్ హ్యావ్ gone. You should have gone
ఎర్లియర్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి V3 గో, వెంట్, గాన్, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. ఈ V3 ఫార్మ్స్ అనేవి మనము చాలా వీటి మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలా మందికి V3 అంటే కొన్ని రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. ఆ తేడా తెలియకుండా అన్నిటికి ఈడీని ఉపయోగించుతుంటారు. ప్రతి వర్బ్‌కి ఈడీని చేరిస్తే అది పాస్ట్ టెన్స్ కానీ, పాస్ట్ పార్టిసిపుల్‌గా గాని అయిపోతుంది అని. కానీ అది చాలా తప్పు. అలా అయితే మనం గో, వెంట్, గాన్ అంటాం. సో, ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి సేమ్ గానే ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్‌కి కట్ అన్న వర్డ్‌కి ఎలా చెప్తాం? కట్, కట్, కట్. కట్టెడ్ చాలా మంది కట్టెడ్ అంటుంటారు. సో, అది చాలా తప్పన్నమాట. ముందుగానే కలవాల్సింది అంటే యూ షుడ్ హావ్ మెట్ అనాలి. యూ షుడ్ హావ్ మెట్. మెట్ అంటే మీట్ యొక్క పాస్ట్ టెన్స్ మెట్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా మెట్ అవుతుంది. సో, ఇక్కడ మనం చూస్తే ఇది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. అప్పుడు మనం యూ షుడ్ హావ్ మెట్ అనాలి. యూ షుడ్ హావ్ మెట్ ఎర్లియర్ ముందుగానే కలవాల్సింది అని చెప్పాలంటే సో, దీన్ని మనం నువ్వు ముందుగా కలిసుండొచ్చు గదా! ఎందుకు కలవలేదు? నేను అక్కడే ఉన్నాను కదా! నేను అవైలబుల్‌గానే ఉన్నాను కదా! ఊళ్ళోనే ఉన్నాను. కానీ నువ్వు నాతో కలవలేదు. అంటే యూ కుడ్ హావ్ మెట్ అనాలి. అప్పుడు కుడ్ హావ్ నువ్వు కలిసుండొచ్చు అని చెప్పడానికి కుడ్ హావ్ ఛాన్స్ ఉండే. కానీ నువ్వు కలవలేదు అని చెప్పాలంటే యూ కుడ్ హావ్ మెట్ అనాలి. యూ కుడ్ హావ్ మెట్ మీ. లేదు యూ కుడ్ హావ్ మెట్ హిమ్ అనాలి. మీట్ కాదు. ఎందుకంటే మీట్ యొక్క V3 ఫార్మ్ ఏమవుతుంది? మెట్. సో, ఇది మనం గమనించాలన్నమాట. ముందుగానే నేర్చుకొని ఉండాలి. ముందు నేర్చుకొని ఉండాలి. యూ షుడ్ హావ్ లెర్న్డ్. లెర్న్డ్ అనొచ్చు. లేక లెర్న్డ్ అని కూడా అనొచ్చు. యూ షుడ్ హావ్ లెర్న్డ్ ఎర్లియర్ ముందే నేర్చుకొని ఉండాల్సింది. సో, లేదు నువ్వు నేర్చుకొని ఉండొచ్చు. ఎంత టైం ఉంది నీకు? నీకు 1 వీక్ వరకు టైం ఉండింది కదా! కానీ నువ్వేం చేస్తున్నావు? నేర్చుకొని ఉండొచ్చు కదా! నువ్వు నేర్చుకొని ఉండొచ్చు. కానీ నువ్వు నేర్చుకోలేదు అని చెప్పాలనుకోండి. యూ కుడ్ హావ్ లెర్న్డ్ అని చెప్పాలి. యూ కుడ్ హావ్ లెర్న్డ్. సో, అది అన్నమాట కుడ్ హావ్ ప్లస్ V3కి, షుడ్ హావ్ ప్లస్ V3కి డిఫరెన్స్. బాగా ఆడి ఉండాల్సింది లేకపోతే బాగా ఆడి ఉండాలి అని చెప్పాలనుకోండి. యూ షుడ్ హావ్ ప్లేడ్ వెల్. యూ షుడ్ హావ్ ప్లేడ్ వెల్. సో, ప్లేడ్. నువ్వు బాగా ఆడిండొచ్చు. నువ్వు ఫిట్‌గా ఉన్నావు. బాగా ప్రాక్టీస్ చేసావు. బాగా ఆడిండొచ్చు. కానీ నువ్వు బాగా ఆడలేదు అని చెప్పాలనుకోండి. యూ కుడ్ హావ్ ప్లేడ్. యూ కుడ్ హావ్ ఎందుకు నీకు బాగా ప్రాక్టీస్ చేసావు గదా! ఎందుకు ఆడలేదు? ఆడుండొచ్చు గదా! పాసిబిలిటీ ఉన్నింది గదా! ఎందుకు ఆడలేదు? నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు? యూ కుడ్ హావ్ ప్లేడ్ వెల్. ఆడుండొచ్చు నువ్వు. ఆడుండొచ్చుగా అని చెప్పాలనుకోండి. యూ కుడ్ హావ్‌ని ఉపయోగించాలి. సో, అది తేడా అన్నమాట. పని లేదన్నా లేదు ఏదైనా ఒక ఎగ్జామ్ కానీ నువ్వు ఇంకా బాగా రాసుండొచ్చు. ఇంకా బాగా పని చేసుండొచ్చు అని చెప్పాలనుకోండి. యూ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. యూ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. నువ్వు బాగా చేసుండాల్సింది అని చెప్పాలంటే యూ షుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. నువ్వు చేసి ఉండాల్సింది. అది నీ బాధ్యత. ఆబ్లిగేషన్ అన్నమాట. అది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు చేసి ఉండాల్సింది. ఏదైనా రూల్స్ గాని మాట్లాడేటప్పుడు మనం యూ షుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. ఇక్కడ యూ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్ అంటే నువ్వు చేసుండే అవకాశం ఉంది గానీ నువ్వు చేయలేదు. చేసుండొచ్చు కదా! రాసుండొచ్చు గదా! పాడుండొచ్చు గదా! ఇలా చెప్పేటప్పుడు కుడ్ హావ్ ప్లస్ V3ని మనం ఉపయోగిస్తామన్నమాట. సో, యూ షుడ్ హావ్ డన్ ఇట్ బెటర్. సో, దీనికి డిఫరెన్స్ ఏంటంటే యూ షుడ్ హావ్ డన్ ఇట్ అంటే అది నీ బాధ్యత. నువ్వు చేయాల్సింది. ఎందుకు చేయలేదు? చేసి ఉండాల్సింది అని చెప్పాలంటే ఇది. కానీ చేసుండొచ్చు. నీకు అవకాశం ఉన్నింది కానీ నువ్వు చేయలేకపోయావు అని చెప్పాలంటే ఇది. నువ్వు చేసుండొచ్చుగా ఎందుకు చేయలేదు? ఇంకొంచెం బాగా చేసుండొచ్చు. ఇంకొంచెం బాగా పని చేసుండొచ్చు. బాగా హార్డ్ వర్క్ చేసుండొచ్చు. యూ షుడ్ హావ్ వర్క్డ్ హార్డర్. కొంచెం కష్టపడాల్సిందే అని చెప్పాలనుకోండి. యూ షుడ్ హావ్
వర్క్డ్ హార్డర్, వర్క్డ్ హార్డర్. సో అలా కాకుండా నువ్వు కష్టపడి ఉండొచ్చు కదా, ఎందుకు కష్టపడలేదు నువ్వు? నీకు ఛాన్స్ ఉన్నింది కదా, ఎందుకు నువ్వు కష్టపడలేదు అని చెప్పాలంటే యూ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్. అంటే పాసిబిలిటీ ఉన్నింది కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. యూ కుడ్ హ్యావ్ వర్క్డ్ హార్డర్. సో ఇలా రాయాలన్నమాట, ఇలా మనం యూజ్ చేయాలి. సో ఇంకొంచెం నీట్గా రాయాల్సింది రాసుండొచ్చు. దీన్ని ఎలా ఉపయోగించవచ్చో, మనం ఏ రకంగా రాయొచ్చో మీరే షుడ్ హ్యావ్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ V3ని ఉపయోగించి రాయండి. దానివల్ల నాకు మీకు ఈ టాపిక్ ఎంతవరకు అర్థమైందో తెలుస్తుందన్నమాట. సో నువ్వు ఇంకొంచెం నీట్గా రాయాల్సింది ఒకటి రాసిండొచ్చు కదా, పాసిబిలిటీ ఉన్నింది, ఏమైంది నీకు, ఎందుకు రాయలేకపోయావు అని, అంటే పాసిబిలిటీ ఉన్నా కానీ నువ్వు రాయలేకపోయావు అని చెప్పాలనుకోండి. ఈ రెండింటిని ఉపయోగించి ఎలా చెప్పాలో మీరే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.